jungle. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి వస్తాయని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే కొత్త పెన్షన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్ ముందుగా ఎవరికి ఇస్తారు, ఈ పెన్షన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే అర్హతలు ఏముండాలి, అదేవిధంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి, ఇది వృద్ధులు అప్లికేషన్ చేసుకోవచ్చా, వితంతువులు చేసుకోవచ్చా, దివ్యాంగులు చేసుకోవచ్చా, బీడీ కార్మికులు చేసుకోవచ్చా, ఒంటరి మహిళలు చేసుకోవచ్చా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ప్రభుత్వం అయితే కొత్తగా 2 లక్షల మందికి ఈ కొత్తగా పెన్షన్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మీకైతే కొత్త పెన్షన్స్ కి అప్లికేషన్ వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మీకు జూన్లో ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావచ్చు. అప్పటిలోపు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ ఎవరికి పెన్షన్ ఇస్తారు అని అంటే మీరు వృద్ధులైనా సరే, వితంతువులైనా సరే, దివ్యాంగులైనా సరే, బీడీ కార్మికులైనా సరే, ఒంటరి మహిళలైనా సరే మీరు ఈ పెన్షన్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రభుత్వం అయితే 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ పెన్షన్ కి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ ఏజ్ వచ్చేసి 57 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా వికలాంగులైతే 40% హ్యాండిక్యాప్డ్ పర్సెంటేజ్ 40% కన్నా ఎక్కువగా ఉండాలి. ఒకవేళ మీరు వితంతువులైతే 18+ అయితే ఏజ్ ఉండాలి. బీడీ కార్మికులు కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చెయ్యాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆదాయ ధృవపత్రం ఉండాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, ఫోటో ఉండాలి. ఈ ఉన్న వాళ్ళకు మాత్రమే మీరైతే ఆన్లైన్లో కానీ మీ దగ్గరలోని మీ సేవలో కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అంటే మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు ఆన్లైన్ సెంటర్లో కానీ మీ సేవలో అప్లికేషన్ తీసుకొని మీ సేవలో అప్లికేషన్ చేసుకొని మీ ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. స్టార్ట్ కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ జూన్ నుంచి అయితే ఈ కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2026లో 2 లక్షలకు మందికి కొత్త పెన్షన్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ పాత పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా 4,000 రూపాయలు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అయితే దీంట్లో వృద్ధులకు ముందిస్తారా, వితంతువులకు ముందిస్తారా, ఒంటరి మహిళలకు ఇస్తారా, బీడీ కార్మికులకు ఇస్తారా, దివ్యాంగులకు ఇస్తారా అని అంటే వితంతువులకైతే ముందిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు. వితంతులకు ఇచ్చిన తర్వాతనే వృద్ధులకు కానీ, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకైతే పెన్షన్స్ అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే వితంతువులు ముందుగా అయితే ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఈ జూన్లో ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ జూన్లో ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే కూడా మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మీరు ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఈ అప్లికేషన్ మీ సేవలో అప్లికేషన్ చేసిన తర్వాత ఎప్పుడు సబ్మిట్ చేయాలి, దీని పూర్తి వివరాలతో ఫుల్ డీటెయిల్స్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఆన్లైన్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు ఎప్పటికీ అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రాగానే కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.